ఇక డీటెయిల్స్ చూస్తే కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీతో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి భేటీ అయ్యారు. దాదాపు గంట పాటు తెలంగాణ రాజకీయాలపై సుదీర్ఘంగా చర్చించినట్లు సమాచారం. కేబినెట్ విస్తరణ, కులగణన సర్వే, నామినేటెడ్ పదవుల భర్తీ అంశంపై రాహుల్తో చర్చించినట్లు తెలుస్తోంది. రాహుల్ తనకు అపాయింట్మెంట్ ఇవ్వడం లేదన్న వార్తలను రేవంత్ రెడ్డి ఖండించారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కులగణనపై కీలక వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీలో చిట్చాట్ నిర్వహించిన రేవంత్ కులగణనలో ఒక్క తప్పుంటే చూపించాలన్నారు. సర్వే మొత్తాన్ని 5 కేటగిరీలా విభజించి చేశామని తెలిపారు సీఎం రేవంత్. బీసీ లెక్కలపై విమర్శలు వస్తున్న నేపథ్యంలో ముస్లింలలో ఉన్న బీసీలతో కలిపి రాష్ట్ర వ్యాప్తంగా 56% బీసీ జనాభా ఉందని వెల్లడించారు. బీసీలకు 42% రిజర్వేషన్పై అసెంబ్లీలో తీర్మానం చేస్తామని, ఆ తీర్మానాన్ని పార్లమెంట్ ఆమోదానికి పంపిస్తామని స్పష్టం చేశారు. ఎస్సీ వర్గీకరణ బిల్లును కూడా తీసుకొస్తామన్నారు సీఎం రేవంత్. చట్టం చేసిన తర్వాత సభను ఏర్పాటు చేస్తామని, ఎస్సీ ఉపకులాల విషయంలో అభ్యంతరాలపై కమిషన్ అధ్యయనం చేస్తుందని వెల్లడించారు. ఇక ప్రధానమంత్రి నరేంద్ర మోడీపై చేసిన వ్యాఖ్యలు రాజకీయ దుమారం రేపడంతో దీనిపైన సీఎం రేవంత్ క్లారిటీ ఇచ్చారు. తాను ప్రధానిపై ఎలాంటి అనుచిత వ్యాఖ్యలు చేయలేదన్నారు. ప్రధానమంత్రి మోడీని తాను ఎక్కడా కించపరచలేదని స్పష్టం చేశారు. మోడీ పుట్టుకతో బీసీ కాదని మాత్రమే తాను చెప్పానన్నారు. అందుకే ఆయనకు బీసీల మీద, వాళ్ల సమస్యల మీద చిత్తశుద్ధి లేదని వ్యాఖ్యానించానని, ఈ అంశాన్ని కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్లు వక్రీకరించారని తెలిపారు. నిజంగా ప్రధాని మోడీకి చిత్తశుద్ధి ఉంటే కులగణన చేయించాలని డిమాండ్ చేశారు సీఎం రేవంత్. కులగణన విషయంలో బీజేపీ, బీఆర్ఎస్ నేతలు అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ మండిపడ్డారు. రాష్ట్రంలో 26 లక్షల మంది కులగణనలో పాల్గొనలేదని, అందుకోసం తిరిగి కులగణన నిర్వహిస్తున్నామని స్పష్టం చేశారు. కులగణన, మైనార్టీ రిజర్వేషన్లపై కేంద్ర మంత్రి బండి సంజయ్ అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని దుయ్యబట్టారు. బీజేపీకు ఎప్పటి నుంచే చెప్తారు మోదీ గారు, మీరు బీసీ అని చెప్తారు. బీసీ కొనుగోలు కూడా నేషనల్ సెన్సస్లో పెట్టండి. ఎందుకంటే అది 2011 తర్వాత సెన్సస్ కాలేదు, ఇప్పుడు అవుతుంది, దాంట్లో పెట్టండి అంటున్నాను. ఆయన పెడతలేడు. టీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ కానీ కేటీఆర్ కానీ హరీష్ కానీ లేకుంటే పల్లెరాజేశ్వర్ కానీ వాళ్ళకి సంబంధించిన వందల మంది అయితే డోర్ లాక్ చేసుకున్నారు, లేకుంటే పాల్గొనలేదు. పాల్గొనకు వాళ్ళు ఇవాళ ఒర్రేది ఎవరు? వాళ్ళే. పాల్గొనే వాళ్ళే ఓడుతున్నారు. క్యా కమ్ముగా ఎడ కమ్మైందిరా? ఎక్కడ కమ్మైంది? కేటీఆర్, నువ్వు చదువుకున్న వ్యక్తియా, బేకూఫున్నావా? ఇది నువ్వు కొనగోలు, మీరు పాల్గొన్న తర్వాత మాట్లాడితే దానికి ఒక రైట్ ఉంటుంది. పాల్గొనకుండానే నువ్వు అడిగితే ఎట్లా? ఇందు గురించి మీ అసంటోళ్లకు మళ్ళీ అవకాశం ఇవ్వాలని, ఎందుకంటే 0.3 మిగిలిపోయినారు. ఆ 3% పైన ఉన్న వాళ్ళకు కూడా మళ్ళీ ఒక అవకాశం ఇవ్వాలి, ఎవరిది తక్కువ కాకుండా చూసుకోవాలని నేను కూడా మిగిలిపోయిన 16 లక్షల కుటుంబాలకు అప్పీల్ చేస్తున్నా. పాల్గొనండి. మళ్ళీ దానికి క్యాబినెట్లో పెడతాం, మళ్ళీ అసెంబ్లీలో పెడతాం, దానికి మళ్ళీ చట్టభద్రత తీసుకొస్తాం. ఇప్పుడు రిజర్వేషన్ కొత్తదేం కాదు. బండి సంజయ్ అన్పడ్ మనిషి, చదువుకోమను. మన ఇండియాలో ఉన్న లాను చదువుకోమను. కేంద్ర మంత్రి, అది కూడా హోంలో ఉన్నాడు. ఇది ఇప్పటి నుంచే కాదు, 30-40 సంవత్సరాల నుంచి కేంద్రంలో రిజర్వేషన్ 4 ఉన్నాయి. తెలంగాణలో బీసీలపై ప్రభుత్వం, విపక్షాల మధ్య మాటల యుద్ధం నడుస్తున్న వేళ ఏపీ సర్కార్ కూడా బీసీ జపాన్ని అందుకుంటోంది. చంద్రబాబు మానస పథకం, ఆదరణ పథకాన్ని మళ్లీ తీసుకురానుంది కూటమి సర్కార్. ఆదరణ 3గా ఈ పథకం అమలు కానున్నట్టు తెలుస్తోంది. వెనుకబడిన తరగతుల కులవృత్తులను ప్రోత్సహించేందుకు ఉద్దేశించిన ఆదరణ పథకాన్ని పునరుద్ధరించేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు పచ్చజెండా ఊపారు. అమలుకు ప్రణాళిక రూపొందించాలని అధికారులను ఆదేశించారు. ఆదరణ 3గా దీన్ని అమలు చేయనున్నారు. కులవృత్తికి ఆధునికతను జోడించి పనిని సులభతరం చేయడంతో పాటు ఆదాయాన్ని పెంచేలా కొత్త పరికరాలను అందించాలని బాబు సూచించారు. ప్రస్తుత కాలానికి అనుగుణంగా ఏ కులవృత్తులకు ఏ ఆధునిక పరికరాలు అందించాలో వివరాలు సమీకరించాలని తెలిపారు. ఎంపిక చేసిన లబ్ధిదారులు వాటిని ఖచ్చితంగా వాడుకుంటూ ఆదాయాన్ని పెంచుకునేలా ఉండాలని స్పష్టం చేశారు సీఎం చంద్రబాబు.
ఇక ఎన్నికల మేనిఫెస్టోలో ఎన్డీఏ తరపున బీసీలకు ఇచ్చిన ప్రతి హామీ అమలుకు కట్టుబడి ఉన్నామని స్పష్టం చేశారు సీఎం. బీసీ, ఈడబ్ల్యూఎస్ సంక్షేమ శాఖలపై సీఎం హుటాహుటిన సమీక్షించారు. బీసీ, ఈడబ్ల్యూఎస్ కార్పొరేషన్ల ద్వారా అమలు చేస్తున్న పలు పథకాలను ముందుకు తీసుకెళ్లాలని సీఎం చంద్రబాబు అధికారులకు సూచించారు. బీసీల్లోని అన్ని సామాజిక వర్గాల వారికి లబ్ధి కలిగేలా పథకాల అమలు పక్కాగా ఉండాలన్నారు. యూనిట్లు తప్పనిసరిగా గ్రౌండింగ్ అయ్యేలా చర్యలు తీసుకోవాలని, ఎంఎస్ఈఎంలు ఏర్పాటు చేసుకునేలా ప్రోత్సహించాలని అధికారులకు సూచించారు. ఇక 2014 నుంచి బీసీ కార్పొరేషన్ ద్వారా లబ్ధి పొందిన వారి సమాచారాన్ని ముందుగా సేకరించాలని, వృత్తి ప్రామాణికంగా రుణాలు తీసుకున్న వారు ప్రస్తుతం ఎంతమంది కొనసాగిస్తున్నారో ఆడిట్ చేయాలని సీఎం స్పష్టం చేశారు. బీసీల్లో తలసరి ఆదాయాన్ని లెక్కించేందుకు సర్వే చేపట్టాలని తెలిపారు. 2014-2019 మధ్య నిర్వహించిన పల్స్ సర్వే, గ్రామ వార్డు సచివాలయం వద్ద ఉన్న బీసీ కులగణన డేటాను పోల్చి సమగ్ర వివరాలను రూపొందించాలని స్పష్టం చేశారు. బీసీలకు స్థానిక సంస్థల్లో 34% రిజర్వేషన్లు పునరుద్ధరిస్తామని, ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు మంత్రివర్గ సమావేశంలో ఆమోదం తెలిపిన విషయాన్ని గుర్తు చేశారు. దీన్ని సాధించేందుకు అవసరమైతే న్యాయ పోరాటం చేయడానికి సిద్ధమన్నారు. చేనేత వస్త్రాలపై జీఎస్టీ రద్దుకు సంబంధించి ఇప్పటికే విధి విధానాలు రూపొందించినట్లు సీఎం చంద్రబాబు తెలిపారు. ఇక రజకులకు మేలు చేకూరేలా 2014-2019 మధ్య నిర్మించిన దోబీఘాట్లకు మరమ్మతులు చేయాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు. అవసరమైన చోట కొత్తవి ఏర్పాటు చేయాలని సూచించారు. వచ్చే బడ్జెట్లో కేటాయించే నిధులతో బీసీ భవనాలను పూర్తి చేయాలని సీఎం అధికారులకు స్పష్టం చేశారు. బీసీ రక్షణ చట్టాన్ని సబ్ కమిటీ నివేదిక రాగానే అమల్లోకి తెస్తామని తెలిపారు. మార్చి నెలాఖరు నాటికి 18 కోట్లతో వసతి గృహాల్లోని బీసీ విద్యార్థులకు ట్రంకు పెట్టెలు, గ్లాసులు, కిచెన్ పరికరాలు ఇవ్వాలని సూచించారు. అక్కడ 13.10 కోట్లతో చేపట్టిన మరమ్మతులను 6 వారాల్లో పూర్తి చేయాలన్నారు. పెండింగ్లో ఉన్న 185.27 కోట్ల డైట్ ఛార్జీలకు గాను 110.52 కోట్లను తక్షణమే విడుదల చేయాలని అధికారులకు తెలిపారు. 29 కోట్ల కాస్మోటిక్ బిల్లులను, విద్యుత్ సరఫరాకు సంబంధించిన బకాయిలను వెంటనే చెల్లించాలన్నారు. గత ప్రభుత్వం బకాయి పెట్టిన ట్యూటర్ల గౌరవ వేతనంతో పాటు ఈ ఏడాది ఫిబ్రవరి వరకు ఉన్న బకాయిల మొత్తం 4.33 కోట్లను విడుదల చేయాలని సీఎం స్పష్టం చేశారు. ఇలా ఆంధ్రప్రదేశ్లో బీసీలకు ఆదరణ 3 పథకం ద్వారా మేలు చేయాలని సర్కార్ భావిస్తోంది. ఈ పథకం ఎన్డీఏ ప్రభుత్వానికి ఏ మేరకు ఉపయోగపడుతుందో వేచి చూడాలి. ఆంధ్రప్రదేశ్ను స్వచ్ఛాంధ్రగా మార్చడం తమ లక్ష్యమన్నారు ఏపీ సీఎం చంద్రబాబు. నెల్లూరు జిల్లా కందుకూరులో మెటీరియల్ రికవరీ ఫెసిలిటీ సెంటర్ను ప్రారంభించారు. రాష్ట్రంలోని పట్టణాల్లో 85 లక్షల మెట్రిక్ టన్నుల చెత్త పేరుకుపోయిందని సీఎం చంద్రబాబు తెలిపారు. అక్టోబర్ 2 నాటికి చెత్తను క్లియర్ చేసే బాధ్యతను మున్సిపల్ శాఖకు అప్పగించినట్లు స్పష్టం చేశారు. చెత్తను పునర్వినియోగం చేసి సంపద సృష్టిస్తామని వెల్లడించారు బాబు. నెల్లూరులో దగ్గర 10 మెగావాట్ వేస్ట్ ఎనర్జీ ప్లాంట్ పెట్టి 330 కోట్ల రూపాయలతో 620 మెట్రిక్ టన్నుల చెత్తను పూర్తిగా తొలగించే బాధ్యత తీసుకుంటాం. అది కూడా వీరిని తొందరలో పూర్తి అవుతుంది. ఇంకో పక్కన రాజమహేంద్రవరంలో 12 మెగావాట్ల కోసం వేస్ట్ ఎనర్జీ ప్లాంట్ ని 340 కోట్లతో నిర్మాణం చేస్తున్నాం. 640 కోట్ల రూపాయలు 640 టన్నుల వ్యర్థాలని వినియోగించే పరిస్థితి వస్తుంది. ఈ రోజు రాష్ట్రంలో 29% గ్రీన్ కవర్ ఉంది. అంటే అడవుల్లో ఉండే పచ్చదనం, అదే మరి గ్రామాల్లో ఉండే చెట్లు గాని హార్టికల్చర్ వల్ల 29% వచ్చింది. దీన్ని 50% చేయాలనుకుంటున్నాం. ఇది జరిగితే చాలా వరకు ఆక్సిజన్ లెవెల్ పెరుగుతాయి. నా ఆలోచన ఒకటి, ఏ చెత్త కూడా చెత్త కాదు, ఈ చెత్త నుంచి సంపద సృష్టించే అవకాశం ఉంది. చెత్తని చెత్తగా కానీ ఇచ్చేస్తే దీనివల్ల అనర్థాలు వస్తాయి. దాన్ని కరెక్ట్ గా డిస్పోజ్ చేస్తే ఒక పక్క సంపద, ఒక పక్క అవకాశంగా ఉంటుందనే ఉద్దేశంతోనే ఈ రోజు ముందుకు పోతున్నామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. నేను ప్రపంచంలో ఉండే బెస్ట్ ప్రాక్టీస్ అన్ని తీసుకొస్తాం. వల్లభనేని వంశీ తప్పు చేసినట్లు అన్ని ఆధారాలు ఉన్నాయని, ఆధారాలతోనే వంశీని అరెస్టు చేసి జైలుకు పంపారని హోంమంత్రి అనిత స్పష్టం చేశారు. తాము రివెంజ్ తీర్చుకోవాలంటే ఇన్ని నెలల సమయం అవసరం లేదని అనిత అన్నారు. డీజీపీ ఆఫీస్ పక్కనే ఉన్న తమ ఆఫీస్పై దాడి జరిగితే కనీసం రక్షణ కల్పించలేదని, ఇప్పుడు వంశీ అరెస్టుపై నీతి వ్యాఖ్యలు చెప్పడం ఏంటని మంత్రి అనిత ప్రశ్నించారు. దయ్యాలు వేదాలు వల్లించినట్లు జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతున్నారని దుయ్యబట్టారు అనిత. ఇప్పుడు విషయం ఏంటంటే ఎవిడెన్సెస్ ఉన్నాయి. ఎవరైతే కంప్లైంట్ పెట్టారో కంప్లైంట్ దారుడు తాలూకా
ఎవిడెన్స్ ఉంది, అవన్నీ ఉన్న తర్వాతనే ఈరోజు పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా అరెస్ట్ చేయడం జరిగింది, కోర్టుకు ప్రొడ్యూస్ చేయడం జరిగింది, కోర్టు వాళ్ళు కూడా రిమాండ్ విధించడం జరిగింది. ఈరోజు అతను ఏదైతే వాదించుకోవాలనుకుంటున్నారో ఆయన వాదించుకుంటున్నారు, అదంతా అనవసరం. ఈరోజు మాట్లాడితే బయటకు వచ్చి ఒక ఎస్సీ దళితుడుని ఇలా భయపెట్టారు అలా భయపెట్టారని మాట్లాడుతున్నారు. ఈరోజు భయపెట్టింది వాళ్ళు, బెదిరించింది వాళ్ళు, అతనికి ఆశ చూపిస్తున్నది వాళ్ళు, ఎట్టి పరిస్థితుల్లోని బయటకు వచ్చి ఇలా చెప్పకపోతే చంపేస్తామని చెప్తుంది వాళ్ళు. దాన్ని బట్టి ఈరోజు బయటకు వచ్చి ధైర్యంగా అతను మళ్ళీ కంప్లైంట్ చేశారు, వాళ్ళ బ్రదర్ కంప్లైంట్ చేశారు. ఈరోజు ఆ కంప్లైంట్ బేస్ చేసుకొని ఈరోజు కేసు పెట్టడం జరిగింది, రిమాండ్ కూడా వెళ్ళారు. ఏదైనా ఉంటే కోర్టుల తర్వాత తెలుసుకోవాలి, దాని గురించి కోర్టులో ఎన్నైనా మాట్లాడతాం. బయటకు వచ్చి వీళ్ళు ఈరోజు పాలిటిక్స్ మాట్లాడుతున్నారు. లాస్ట్ 5 సంవత్సరాలు జరిగినవి ఎవరైనా మర్చిపోయారా? లాస్ట్ 5 సంవత్సరాల్లో డీజీపీ ఆఫీస్కి కూతవేటు దూరంలో ఉన్న మా పార్టీ ఆఫీస్ మీద దాడి జరిగిన రోజు ఏమయ్యారు వీళ్ళందరూ కూడా మాట్లాడేటప్పుడు? ఆ రోజు సీఎం అతగాడిని తిడితే వాళ్ళ కార్యకర్తలకి బీపీ పెరిగి ధ్వంసం చేశారని చెప్పి మాట్లాడిన సీఎం, ఆ రోజు సీఎం ఈరోజు మాట్లాడుతున్నాడు. ఏదో అంటారు కదా, నీతి కబుర్లు దయ్యాలు వేదాలు వల్లించినట్టు మాట్లాడుతున్నాడు. ఈరోజు ఆ రోజు బీపీ పెరిగితేనే మా కార్యాలయాలు వచ్చి బదలగొట్టారని మాట్లాడుతున్నారు. మేము ఈరోజు అటువంటి ఆ కేసులన్నింటిని కేసులన్నీ ఉన్నాయి, నడుస్తున్నాయి. ఆ రోజు కేసులు పెట్టారు, నడుస్తున్నాయి. వాటన్నిటి మీద ఈరోజు న్యాయ విచారణ జరుగుతోంది. ఈరోజు సత్యవర్ధన్ వాళ్ళ బ్రదర్ వచ్చి కంప్లైంట్ పెట్టాడు, నాకు న్యాయం జరగాలి, మా అన్నని ఇలా బెదిరించారు, కిడ్నాప్ చేశారని చెప్పి. సో దాని మీద పోలీసులు యాక్షన్ తీసుకోవాలి కాబట్టి పోలీసులు యాక్షన్ తీసుకున్నారు. దానికి సంబంధించి కోర్టులో ప్రొడ్యూస్ చేశారు, ఎవిడెన్సెస్ అన్ని ప్రొడ్యూస్ చేశారు. దాని మీద రిమాండ్ విధించింది కోర్టు. ఫర్దర్గా ఏమైనా మాట్లాడుకోవాలనుకుంటే కోర్టులో మాట్లాడుకోవచ్చు. కానీ నేనేమంటానంటే ఇవన్నీ జరుగుతున్న నేపథ్యంలో బయటకు వచ్చి మాజీ సీఎం ఈ పులివెందుల ఎమ్మెల్యే బయటకు వచ్చి ఆయన తెగ బాధపడిపోతూ మాట్లాడుతూ ఉంటే 5 సంవత్సరాలు ఆ బాధ ఏమైపోయింది? లాస్ట్ 5 సంవత్సరాలు అన్ని పార్టీ కార్యాలయాల మీద దాడులు చేశారు, మా మీద దాడులు చేశారు, మా మీద అబద్ధపు కేసులు పెట్టారు. మేము నిజంగా రివెంజే తీర్చుకోవాలి అనుకుంటే 7 నెలలు ఎందుకు ఆగుతాం? ఈరోజు వరకు ఎన్నెన్నో మాటలు మాట్లాడిన వాళ్ళందరూ కూడా రోడ్ల మీదకి వచ్చి బాగానే మాట్లాడుతున్నారు కదా. మేము వాళ్ళ మీద ఏం కక్ష సాధింపు ఏం చేయలేదు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిపై కేంద్రం ప్రత్యేక శ్రద్ధ చూపుతోందని కేంద్ర ఉక్కు, భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ తెలిపారు. ఒంగోలులో నిర్వహించిన ప్రకాశం జిల్లా భారతీయ జనతా పార్టీ నూతన అధ్యక్షుని ప్రమాణ స్వీకార కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా కేంద్ర సర్కార్ రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వానికి సహాయ సహకారాలు అందిస్తోందని తెలిపారు. గడిచిన 7 నెలల కాలంలో 3 లక్షల కోట్ల రూపాయల మేర ఆర్థిక సాయాన్ని అందించడం జరిగిందన్నారు. అమరావతి నిర్మాణానికి, పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయడానికి, విశాఖలో రైల్వే జోన్ ఏర్పాటు కోసం ఇలా అన్ని విధాలుగా చేయూత అందిస్తున్నామని తెలిపారు. విశాఖ ఉక్కు ఆందోళనకు పేరుతో ఉద్యమాలు చేసి దాదాపు 32 మంది ఆందోళన ప్రాణాలు కోల్పోయి దాని ఆధారంగా వచ్చినటువంటి పరిశ్రమ విశాఖ స్టీల్ ప్లాంట్. అదే పెద్ద ఎత్తున తీవ్ర సంక్షోభంలో ఉంది. గతంలో సంక్షోభంలో ఉన్నప్పుడు అప్పుడు కూడా ఏదైతే ఎన్డీఏ ప్రభుత్వం ఉందో అటల్ బిహారీ వాజ్పేయి గారి నాయకత్వంలో నేతృత్వంలో ఉన్నటువంటి ప్రభుత్వం ఆర్థిక ప్యాకేజీ ఇవ్వడం జరిగింది. అన్ని రోజులు ఏదైతే ఆంధ్ర ప్రజల యొక్క సెంటిమెంట్ ఉన్నదో పెద్ద ఎత్తున నష్టాలు వస్తున్నప్పటికీ కూడా కేవలం ఆంధ్ర రాష్ట్ర ప్రజల యొక్క మనోభావాలను దృష్టిలో పెట్టుకుని ప్రధానమంత్రి గారు, ఆర్థిక మంత్రి గారు 13,400 కోట్ల రూపాయలని ఆర్థిక ప్యాకేజీకి ఇవ్వడం జరిగింది. రూపాయల ఆర్థిక ప్యాకేజీ ఇవ్వడమే కాకుండా భవిష్యత్తులో దీన్ని ఏ విధంగా అభివృద్ధి పథంలో నడిపించేలా చర్యలు తీసుకోవాలనేటువంటి కార్యక్రమం మీద ఒక ఆలోచన చేయడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబుపై విమర్శలు చేసే అర్హత జగన్కు లేదన్నారు బీజేపీ నేత సోము వీర్రాజు. అధికారంలో ఉన్నప్పుడు సరైన పాలన అందించని జగన్ కూటమి సర్కార్పై విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. అన్ని హామీలు నెరవేరిస్తే వైసీపీని ప్రజలు ఎందుకు తిరస్కరించారో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు సోము వీర్రాజు. ఇచ్చిన హామీలను నెరవేర్చే బాధ్యత కూటమి సర్కార్ తీసుకుంటుందని స్పష్టం చేశారు. సందర్భానుసారం ప్రభుత్వం యొక్క ఆర్థిక పరిస్థితులకు అనుగుణంగా అన్ని అంశాలని నెరవేర్చేటువంటి బాధ్యత కూటమి ప్రభుత్వానిదనేటువంటి విషయాన్ని నేను స్పష్టంగా మనవి చేస్తున్నా. వెంటనే అన్నీ జరగాలి అనేటువంటి అంశాన్ని ప్రస్తావించే ముందు
ఆంధ్ర రాష్ట్ర ఆర్థిక పరిస్థితి గురించి జగన్మోహన్ రెడ్డి గారికి స్పష్టమైనటువంటి ఆలోచన ఉన్న సందర్భంలో వారు ఈ ప్రశ్న వేయడానికి అర్హత లేదు అనే విషయాన్ని కూడా క్రమం తగ్గకుండా బటన్ నొక్కినటువంటి సందర్భంలో వారు ఆలోచించవలసినటువంటి విషయం, మాట తప్పను మడవ తిప్పను అని చెప్పినటువంటి వారికి ఆంధ్ర రాష్ట్ర ప్రజలు 11 స్థానాలే ఎందుకు ఇచ్చారు? ఇది నాది సూటి ప్రశ్న జగన్మోహన్ రెడ్డి గారికి. మీరు చాలా బాగా అమలు చేశారు కదా, అమలు చేసినటువంటి సందర్భంలో మీరెందుకు వైఫల్యం చెందారు? మీరు అన్నీ చేసిన సందర్భంలో మీరు ఓటమికి ఎందుకు ఫాలో అయ్యారు? మిమ్మల్ని ఎందుకు ప్రజలు ఓడించారు? దీన్ని ఫస్ట్ మీరు సమాధానం చెప్పాలి. మారుమూల గ్రామీణుల కోసం అంబులెన్సులను అందించిన సినీ నటుడు సోనూ సూద్ మనసున్న మారాజు అని మంత్రి గుమ్మడి సంధ్యారాణి అన్నారు. 4 అంబులెన్సుల్లో 2 మన్యం జిల్లాకు, 2 అల్లూరి సీతారామరాజు జిల్లాకు పంపించామని తెలిపారు. ఈ అంబులెన్సులను అత్యవసర వైద్య సేవలకు వినియోగిస్తామన్నారు. దూర ప్రాంతాల్లో ఉన్న ప్రజలకు మెరుగైన వైద్య సహాయం అందించేందుకు తోడ్పడతాయని తెలిపారు. సోనూ సూద్ సేవాభావం అందరికీ ఆదర్శంగా నిలుస్తుందని, ఈ సహాయం ప్రజల జీవితాల్లో మార్పు తీసుకొస్తుందని మంత్రి సంధ్యారాణి తెలియజేశారు. సోనూ సూద్కు మంత్రి సంధ్యారాణి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. మన చలనచిత్ర పరిశ్రమలో ఉన్నటువంటి సినిమా యాక్టర్ అయినటువంటి సోనూ సూద్ గారు, ఆయన పెద్ద మనసుకి మొత్తం అంటే అరకు పార్లమెంట్ తరపు నుంచి గిరిజనులందరి తరపు నుంచి ఆయన హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ముఖ్యంగా ఆయన గొప్ప మనసుకి నా హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలు. గత కరోనా టైంలో కూడా చాలాసార్లు స్పందించి చాలామందికి సహాయం చేసిన సంగతి మనందరికీ తెలిసిందే. అలాగే గిరిజనులు సొంతంగా రోడ్డు వేసుకుంటున్నప్పుడు ఆయన స్పందించి ఆ రోడ్డుకి నేను కావాలి అని అంటే ఆర్థిక సహాయం చేస్తాను. అనంతపురం జిల్లా తాడిపత్రిలో అక్రమ నిర్మాణంపై కొరడా జులిపించారు మున్సిపల్ శాఖ అధికారులు. వైసీపీ రాష్ట్ర కార్యదర్శి రమేష్ రెడ్డికి చెందిన నిర్మాణంలో ఉన్న భవనాన్ని కూల్చివేశారు. పట్టణంలోని పుట్లూరు రోడ్లో రమేష్ రెడ్డి అనుమతులకు విరుద్ధంగా భవన నిర్మాణం చేపడుతున్నారంటూ పలుమార్లు నోటీసులు ఇచ్చారు మున్సిపల్ అధికారులు. నోటీసులకు స్పందన రాకపోవడంతో ఇవాళ ఆ నిర్మాణాన్ని తొలగించారు. అయితే భవన నిర్మాణానికి తనకు అన్ని అనుమతులు ఉన్నాయని, కక్ష సాధింపు చర్యల్లో భాగంగానే కూల్చేశారంటూ రమేష్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. డ్రగ్స్ అశ్లీల వీడియోల కేసులో అరెస్ట్ అయిన మస్తాన్ సాయిని రిమాండ్కు తరలించారు పోలీసులు. ఈ కేసులో 3 రోజుల పాటు కస్టడీలోకి తీసుకున్న నార్సింగి పోలీసులు అతన్ని సుదీర్ఘంగా విచారించారు. కస్టడీ ముగియడంతో రంగారెడ్డి జిల్లా కోర్టులో ప్రవేశపెట్టారు. కోర్టు 14 రోజుల రిమాండ్ విధించడంతో చెంచల్గూడ జైలుకు మస్తాన్ సాయిని తరలించారు పోలీసులు. హైదరాబాద్ సంతోష్ నగర్లో విషాదం చోటు చేసుకుంది. నీటి గుంటలో పడి బాలుడు మృతి చెందిన ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపుతోంది. ఆడుకుంటూ ప్రమాదవశాత్తు నీటి గుంటలో పడి 3.5 ఏళ్ల శివ మృతి చెందాడు. విషయం తెలుసుకున్న స్థానికులు నీటి గుంటలోకి దిగి బాలుడి మృతదేహాన్ని వెలికితీశారు. బాలుడి తండ్రి స్థానికంగా వాచ్మెన్గా పనిచేస్తున్నట్లు తెలుస్తోంది. బాలుడి మృతితో స్థానికంగా విషాద ఛాయలు అలుముకున్నాయి. అన్నమయ్య జిల్లా పేరంపల్లిలో యువతిపై యాసిడ్ దాడి చేసిన నిందితుడు గణేష్ను పోలీసులు అరెస్టు చేశారు. ఘటన జరిగిన 24 గంటల్లోపే నిందితుడిని అరెస్టు చేసినట్లు జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు స్పష్టం చేశారు. నిందితుడు యువతిపై యాసిడ్ దాడి చేసి బెంగళూరుకు పరారవుతుండగా మార్గమధ్యమంలో పట్టుకున్నట్లు ఎస్పీ వెల్లడించారు. ఇలాంటి ఘటనపై అవగాహన కల్పించేందుకు కాలేజీల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు విద్యాసాగర్ వెల్లడించారు. అమ్మాయి మీద యాసిడ్ దాడి జరగడం, అంతేకాకుండా విచక్షణారహితంగా చాకుతో పొడవడం జరిగింది. ఈ అమ్మాయి పేరంపల్లి విలేజ్ గురంకొండ మండలానికి చెందిన 22 సంవత్సరాల అమ్మాయి దాసరి గౌతమి అన్న అమ్మాయి మీద ఈ శంకర గణేష్ అనే అక్యూజ్డ్ వచ్చేసి ఎర్లీ మార్నింగ్ వాళ్ళ ఇంటికి వెళ్ళి, వీళ్ళిద్దరూ కూడా డిగ్రీలో పరిచయం, డిగ్రీ చదువుతున్న సమయంలో, చదువుకునే సమయంలో ఉన్న పరిచయాన్ని బట్టి అమ్మాయిని వెంటబడి వేధించడం, అదేవిధంగా ప్రేమించమని చెప్పి అడగడం జరిగింది. ఈ అమ్మాయి ఎప్పటికైతే ఒప్పుకోలేదు. దానికి తోడు రీసెంట్గా ఈ అమ్మాయికి ఎంగేజ్మెంట్ అయింది వాళ్ళ రిలేటివ్స్ అబ్బాయితో. దాన్ని జీర్ణించుకోలేకుండా ముందర రోజు ఈవినింగ్ యాసిడ్ బాటిల్, బాత్రూమ్ క్లీనింగ్ చేసే యాసిడ్, అది ఒక బాటిల్ కొనుక్కొని ప్రీ ప్లాన్డ్గా ఆమె ఇంటికి ఎర్లీ అవర్స్లో వెళ్ళటం, ఎవరూ లేని సమయంలో ఇంట్లోకి వెళ్ళి ఆ అమ్మాయితో గొడవ పడటం,
సబ్సిక్వెంట్లీ ఆ అమ్మాయికి బలవంతంగా యాసిడ్ తాగించడానికి చూసింది. కొంత యాసిడ్ లోపలికి వెళ్ళడం కూడా జరిగింది. బడి పిల్లలకు బుద్ధిగా పాఠాలు చెప్పాల్సిన టీచర్ తాగిన మొత్తంలో వీరంగం సృష్టించాడు. పాఠాలు చెప్పడం పక్కన పెడితే విద్యార్థులను ఇష్టారాజ్యంగా చితకబాదాడు. విద్యార్థులు ఇంటికి వెళ్లి తల్లిదండ్రులకు చెప్పడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా కౌటాల మండలంలోని గుండాయిపేట జెడ్పీ ఉన్నత పాఠశాలలో ప్రతిరోజు 10వ తరగతి విద్యార్థులకు సాయంత్రం తర్వాత స్టడీ అవర్స్ నిర్వహిస్తున్నారు. స్టడీ అవర్స్లో పిల్లలు చదవడం లేదని సోషల్ టీచర్ మాలోతు శ్రీనివాస్ కోపంగా కర్రతో ఇష్టం వచ్చినట్లు కొట్టాడు. స్టడీ అవర్ తర్వాత ఇండ్లకు చేరుకున్న పిల్లలు ఈ విషయాన్ని ఇంట్లో చెప్పడంతో తల్లిదండ్రులు ఆగ్రహించారు. విద్యార్థులపై విచక్షణారహితంగా కర్రతో కొట్టిన ఉపాధ్యాయుడిపై తక్షణమే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. నిత్యం మద్యం తాగి వస్తున్నాడని, ఎవరికైనా చెబితే కొడతానని బెదిరిస్తున్నాడని విద్యార్థులు వాపోయారు. ఇక ఈ విషయమై ఎంఈఓ జి హనుమంతును సంప్రదించగా విద్యార్థుల తల్లిదండ్రులు తనకు ఫోన్ చేసి విషయం చెప్పారని, అప్పటికే హెచ్ఎం నానాజీతో తాను మాట్లాడానని తెలిపారు. విద్యార్థులపై చేయి చేసుకున్న ఉపాధ్యాయుడిపై చట్టపరమైన చర్యలు తప్పక తీసుకుంటామని ఎంఈఓ హనుమంతు తెలిపారు. ఎక్కడ దొరికి అక్కడనే కొడుతున్నాడు. నీకు దెబ్బలు ఎక్క తాగని చూపెట్టు 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 తాగొచ్చి కొడుతా అండ సార్ పేరు చెప్పు. My name is Bhumika. I am studying 6th class. Social science Srinivas రోజు వచ్చి ఎక్కడ దొరికితే అక్కడ కొడుతున్నాడు. తాగి వస్తుండా? తాగి వచ్చి సంఘటన దురదృష్టకరము. నల్లమల అటవీ ప్రాంతంలో పులుల సంఖ్య పెరుగుతోంది. పులుల సంచారంపై కొద్ది నెలలుగా నిఘా పెట్టగా తాజాగా 2 పులులు కెమెరాకు చిక్కాయి. పల్నాడు జిల్లా వెల్దుర్తి మండల పరిధిలోని నల్లమల అటవీ ప్రాంతంలో వన్యప్రాణి మృగాల కోసం ఏర్పాటు చేసిన మంచినీటి సాసర్ ఫీట్ దగ్గర 2 పులులు ఆడుతూ కనిపించాయి. కెమెరాలలో చిక్కిన పులులకు 1.5 ఏళ్ల వయసు ఉన్నట్లు గుర్తించిన అధికారులు నల్లమలలో పులుల సంఖ్య పెరిగినట్లుగా భావిస్తున్నారు. ప్రధాని నరేంద్ర మోడీ టార్గెట్గా రాహుల్ మరోసారి ధ్వజమెత్తారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ను ప్రధాని అందిపుచ్చుకోవడం లేదని రాహుల్ విమర్శించారు. డ్రోన్ టెక్నాలజీని వివరిస్తూ ఆయన ఎక్స్ వేదికగా ఓ వీడియోను విడుదల చేశారు. కొత్త సాంకేతికతను రూపొందించడానికి మనకు బలమైన పునాది కావాలని రాహుల్ తెలిపారు. The Prime Minister say we are going to be number 1 in AI. I mean, it's complete junk. Because you cannot be number 1 in AI unless you have a production network, or not so effective, but at least you have consumption data. And India has given away its consumption data to large multinational companies, and India doesn't even play in the production space. And so that, what I was saying in the speech, is actually it's an industrial vision. And it's essentially saying that we're going to move differently. The reason this thing is so powerful is it can go places that a missile can never go. It can go places a gun can never go. It can chase people, it can hide, it can go into jungles, it can do all sorts of stuff that other weapons cannot do, right? So that's what we have to understand, that there's a new industrial revolution taking place, a new way of moving taking place, and it's going to be based on this circular motion. Essentially, it's going to transform everything. And what I want, or what I'd like, is that we have thousands and thousands of young Indian people who deeply understand this, and we have another thousands and thousands who deeply understand this, and then thousands and thousands who deeply understand this. And then we've got the core of an industrial system. The last generation industrial system was about mastering the internal combustion engine. And the tragedy right now is that we're talking about all sorts of stuff, but we're not talking about this. And this is, I want Indian imagination to fly like this thing does. War is always about distribution of kinetic force. Kinetic force kills people. How you get ఢిల్లీలో సీఎం అధికారిక నివాస పునరుద్ధరణలో భారీ అవకతవకలు జరిగాయన్న ఆరోపణలపై విచారణకు కేంద్ర సర్కార్ ఆదేశాలు జారీ చేసింది. 6 ఫ్లాగ్ స్టాఫ్ రోడ్లో 40,000 చదరపు గజాల విస్తీర్ణంలో ఉన్న ఈ బంగ్లా ఆధునికీకరణ కోసం నిబంధనలు ఉల్లంఘించారనే ఆరోపణలపై సమగ్ర విచారణ జరిపి వివరణాత్మక నివేదిక తయారు చేయాలని కేంద్ర సర్కార్ ఆదేశించింది. ఆప్ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ సీఎంగా పనిచేసిన సమయంలో సివిల్ లైన్స్లో ఆయన అధికారిక నివాసాన్ని ఏర్పరచుకున్నారు.
అయితే ఆ నివాసాన్ని బీజేపీ షిష్మహల్గా అభివర్ణిస్తోంది. ఢిల్లీ సీఎం అధికారిక నివాసాన్ని దాదాపు 80 కోట్ల ప్రజాధనంతో మరమ్మతులు చేపట్టినట్లు ఆరోపణలు గుప్పించింది. ఆధునికీకరణలో భాగంగా టాయిలెట్లో గోల్డెన్ కమర్డ్, స్విమ్మింగ్ పూల్, మినీ బార్ వంటివి ఏర్పాటు చేసుకున్నారని బీజేపీ నేతలు తీవ్రస్థాయిలో ఆరోపణలు చేస్తున్నారు. ఈ బంగ్లాను పునరుద్ధరించడంలో పెద్ద స్కామ్ జరిగిందని కమలదళం తీవ్రస్థాయిలో ఆరోపణలు చేసింది. ఇదిలా ఉంటే ఈ నెల 19 లేదా 20వ తేదీల్లో కొత్త సీఎం ప్రమాణ స్వీకారం చేయబోతున్నట్టు తెలుస్తోంది. నూతన సీఎం ఈ బంగ్లాకు దూరంగా ఉండాలని బీజేపీ నిర్ణయించుకుంది. ఇంటర్నేషనల్ అప్డేట్స్ చూస్తే అమెరికాలో ఉద్యోగాల కోత మొదలైపోయింది. ప్రభుత్వ ఖర్చులను తగ్గించుకోవడంలో భాగంగా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఆయన సలహాదారు డోజ్ చీఫ్ ఎలన్ మస్క్ నిర్దాక్షిణ్యంగా వ్యవహరిస్తున్నారు. ఇప్పటికే 75,000 మందికి స్వచ్ఛందంగా ఉద్యోగ విరమణ చేయాలని ఆదేశాలు జారీ చేసిన ట్రంప్ సర్కార్ తాజాగా వివిధ ఏజెన్సీల్లో పనిచేస్తున్న 9,500 మందికి పైగా కార్మికులపై వేటు వేసింది. తొలగింపునకు గురైన వారిలో ఫెడరల్ భూముల వ్యవహారాలు చూసే కార్మికులు, మిలిటరీ ప్రముఖులు, కేర్లో పనిచేసే ఉద్యోగులు ఉన్నట్టు తెలుస్తోంది. అదేవిధంగా ఇంటీరియర్ డిపార్ట్మెంట్లు, ఎనర్జీ, వెటరన్స్ అఫైర్స్, వ్యవసాయం, హెల్త్ అండ్ హ్యూమన్ సర్వీసెస్ ఉద్యోగులు కూడా ఉన్నట్లు సమాచారం. మూవీ అప్డేట్స్ చూస్తే మ్యూజిక్ డైరెక్టర్ తమన్కు భారీ కానుక అందించారు నందమూరి నటసింహం బాలకృష్ణ. ఖరీదైన పోర్షే కారును కొనుగోలు చేసి తమన్కు గిఫ్ట్గా ఇచ్చారు. కెరీర్ పరంగా మరెన్నో విజయాలను అందుకోవాలని ఆశీర్వదించారు. దీనికి సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం నెట్టింట వైరల్గా మారాయి. పీపీఆర్ ఫిలిమ్స్ పతాకంపై రాజా బిరుదుల, లావణ్య, రామారావు, చిన్నబాబు ప్రధాన పాత్రధారులుగా సుధాకర్ బుర్రి దర్శకత్వంలో తెరకెక్కిన లవ్ అండ్ యూత్ఫుల్ ఎంటర్టైనర్ కాలగమనం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఫస్ట్ లుక్ పోస్టర్ను ఏపీ ఫిలిం ఛాంబర్ అధ్యక్షులు హరిహర వీరమల్లు, నిర్మాత ఏఎం రత్నం ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఏపీ ఫిలిం ఛాంబర్ సెక్రటరీ మోహన్ గౌడ్తో పాటు చిత్ర యూనిట్ పాల్గొంది. పేరు సుధాకర్ బుర్రి. మరి నేను కాలగమనం అనేటువంటి ఒక అద్భుతమైన చిత్రాన్ని నిర్మించడం జరిగింది. ఈ చిత్రాన్ని నిర్మించడం కోసం మరి ఎంతో కష్టపడి చాలా అద్భుతంగా అవుట్పుట్ వచ్చేలాగా దీన్ని నిర్మించాము. దీన్ని ఒక మెగా ప్రొడ్యూసర్ ఏఎం రత్నం గారి చేతుల మీదుగా ఈ పోస్టర్ ఆవిష్కరణ జరుగుతుంది అనే ఆలోచన అయితే నేను అసలు కళ్ళలో కూడా అనుకోలేదు. కానీ ఏఎం రత్నం గారి చేతుల మీదుగా మా ఈ కాలగమనం సినిమా పోస్టర్ రిలీజ్ చేయడం జరిగిందండి. నిజంగా చాలా హ్యాపీగా సంతోషపడుతున్నాం మేమందరం కూడా. సినిమా అవుట్పుట్ చాలా అద్భుతంగా వచ్చింది. త్వరలోనే మీ ముందుకి కూడా ఈ సినిమాని తీసుకొస్తాము. మీ అందరూ కూడా ఈ సినిమాని చూసి, మేము నూతనంగా తీసాము మొదటిసారి ఈ సినిమా, అందరూ సినిమాని చూసి ఆదరించి మీ ఆశీస్సులు అందించి మంచి హిట్ చేస్తారని మనస్ఫూర్తిగా మిమ్మల్ని కోరుకుంటున్నాము. ఇవి ఇప్పటి వరకు ఉన్న ప్రైమ్ టైం అప్డేట్స్. చూస్తూనే ఉండండి హెచ్ఎం టీవీ. వార్త ఆగదు, నిజం దాగదు.